మహోన్నతుడా దగల తండ్రి, ప్రేమస్వరూపుని సుప్రభ మా కన్న తండ్రి, మా మంచి యేసయ్య మీకు స్తోత్రం. మీ పాత్రగా వాడబడటానికి సహాయం చేయండి. సిలువ చెట్టు నన్ను మరుగు చేయండి ప్రభా. వాక్యం ద్వారా సూటిగా నాతో మాతో మీరు మాట్లాడండి. వినగల చెవులు, గ్రహింపగల హృదయం మాకు అనుగ్రహించి కొత్త విషయాలు మాకు నేర్పించమని సూటిగా మీ ప్రజలతో వాక్కు ద్వారా సంధించండి, బాగు చేయండి, మారు మనసు దయచేయండి, సరి చేసుకునే మనసు మాకు అనుగ్రహించమని, ఆత్మకార్యం జరిగించమని, ప్రేమస్వరూపి మినిస్ట్రీస్ ఒక మహాధినేతైన సర్వాధికారి యేసయ్య మా విద్యల క్రమను ప్రేమపూర్వకంగా శిరస్సు వంచి ఆహ్వానించుకుంటాం. మీ కృపను బట్టి, మీ సేవకుల జ్ఞాపనం బట్టి మాత్రమే ఎలుపుని మీ దాసులుగా వాడబడటానికి సహాయం చేయమని నజరేసే పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఎంతమందికి ఈ సంవత్సరం వాగ్దానం తెలుసుకోవాలనుంది? చూద్దాం. పిఎస్ఎం మెంబర్లందరికీ బ్రాంచ్ 1కి, బ్రాంచ్ 2కి అందరికి ఇదే వాగ్దానం. ద్వితీయోపదేశకాండం 15:10. ద్వితీయోపదేశకాండం 15:10. నీ దేవుడైన యెహోవా, అక్కడి నుంచి తీసుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నువ్వు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఇది 2026 సంవత్సరంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానం. నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఈ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడునుగాక. దేవుడు నెరవేర్చునుగాక. దీంట్లో ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది? నీ కార్యాలన్నిటిలో ఈ సంవత్సరం నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తావో భౌతికంగా, ఆత్మీయంగా, ఆ ప్రయత్నాలన్నిటిలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తారు. ఇదే కదా మనం కూడా కోరుకునేది. మన ఆశ కూడా ఇదే కదా. ప్రతి విషయంలో దేవుడు తోడుంటే బాగుండు, ప్రతి కార్యంలో దేవుడు సహాయం చేస్తే బాగుండు, ఆయన దక్షిణాస్తం ఆదుకుంటే బాగుండు. యాక్చువల్గా అందరికీ ఇదే ఆశపడతారు. దేవుడు మనకి ఇదే ఇచ్చారు. ప్రయత్నాలు మనం చాలాసార్లు చేసినప్పుడు విఫలమవుతూ ఉంటాం, ప్రయత్నాల్లో ఫెయిల్యూర్ అవుతూ ఉంటాం. చాలాసార్లు డబ్బుని కోల్పోతాం, సమయాన్ని, బలాన్ని, జ్ఞానాన్ని, అన్నిటినీ. ఎందుకని? మన ప్రయత్నం ఫెయిల్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఫెయిల్ అయిపోతూ ఉంటాయి. ఎగ్జాంపుల్, బిజినెస్ చాలా ఖర్చు పెట్టి, లక్షల్లో పెట్టుబడి పెట్టి, ఆశతో లాభం వస్తుంది, గొప్ప వాళ్ళు అవుదాం అనుకొని క్రైస్తవుల్లో కూడా చాలా మంది బిజినెస్ ఫెయిల్ అయిపోయిన పరిస్థితులు మనకు తెలుసు. ఉదాహరణలు, ఎగ్జాంపుల్ మనం చూస్తూనే ఉన్నాం సాక్ష్యాల రూపంలో. అయ్యో, నేను పెట్టుబడి పెట్టాను, అది ఫెయిల్ అయిపోయింది, నేను నష్టపోయాను బిజినెస్ లో అని. మరి ఉద్యోగాల్లో ఫెయిల్యూర్ కనబడిద్ది దేవుని పిల్ల అయినప్పటికీ, బిజినెస్ల్లో, కుటుంబాల్లో, పరిచర్యలో, భౌతికంగా, ఆత్మీయంగా అన్ని చోట్ల కూడా మనకి ఫెయిల్యూర్ కనబడుతూ ఉంటుంది, ఓటం అనేది వస్తూ ఉంటది. కానీ ఇక్కడ ఏముందంటే వాగ్దానం, నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఆదికాండం 1:28. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి. ఆశీర్వాదం అంటే ఫలించడం, అభివృద్ధి చెందడం, విస్తరించడం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించారు అంటే ఆ వ్యక్తి ఫలిస్తాడు, ఆ వ్యక్తి అభివృద్ధి చెందుతాడు, ఆ వ్యక్తి విస్తరిస్తాడు. ఇంకా ఆశీర్వాదానికి గుర్తు ఏంటో చూద్దాం. ఆదికాండం 24:35. అంతటా అతడు ఇట్లనేను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించిన గనుక అతడు గొప్పవాడాయను. అతనికి గొర్రెలను, గొడ్లను, వెండి బంగారములను, దాసీ జనమును, ఒంటెలను, గాడిదలను దయచేసాను. బహుగా ఆశీర్వదించను నా యజమానుని. అబ్రహాంని బహుగా ఆశీర్వదించను గనుక అబ్రహాం ఏమయ్యాడు? గొప్పవాడాయను. 26వ అధ్యాయం ఆదికాండం 12-13. అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం వల్ల ఏం జరిగిద్దో ఒక వ్యక్తికి ఇక్కడ కనబడుతుంది. ఇస్సాకు ఆ దేశమందును వాడై విత్తనం వేసి ఆ సంవత్సరము 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. చాలా అద్భుతమైన మాట, చాలా ఇష్టమైన మాట. దేవుడు ఇస్సాకును ఆశీర్వదించారంట కనుక అతడు ఏమయ్యాడు? ఇస్సాకు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చెను. మనందరం భౌతికంగా, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. మన పరిచర్యలు అవ్వచ్చు, కుటుంబ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, ఆత్మీయ పరిస్థితి, ఆరోగ్య విషయంలో, సంతోషం, సమాధానం, అన్నిట్లో అభివృద్ధి ఉండాలండి. లేకపోతే ఆత్మీయ జీవితంలో మజా ఏముండదు.
ఏదో వచ్చాం వెళ్ళినట్టు ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉద్యోగాల్లో సంవత్సరానికి శాలరీ పెరిగితే బాగుంటుందా, 10 ఏళ్ళకి ఒకసారి శాలరీ పెరిగితే బాగుంటుందా? ఎదురు చూస్తారా లేదా? సంవత్సరం ఒకసారి ఇంక్రిమెంట్ కోసం, శాలరీ హైక్ అవ్వాలని, పెరగాలని చాలామంది ఆ మంత్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే అభివృద్ధి అనేది మానవుడు సహజంగా కోరుకునే లక్షణం, అది అందరికీ కామన్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రమక్రమేపీ మనం ఆత్మీయంగా అభివృద్ధి అవుతూ ఉండాలి. అది మనకి ఎంతైనా మంచిది. మనం ఆశీర్వాదం పొందుకోవాలి. దేవుడు నమ్ముకున్న తర్వాత మనం ఆశీర్వాదం పొందుకోకపోతే అసలు అర్థమే ఉండదు. క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఆశీర్వాదం లేకపోతే చాలా దారుణంగాను, దుఃఖంగా, వేదనగాను, బాధగాను ఉంటుంది. ఎవరన్నా చెప్తే దేవుడిని నమ్ముకుని మీరేంటో ఇలా ఉన్నారు, మీ పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని చాలా ఎగతాళిగా, ఏలావరిగా చేస్తూ ఉంటారు. చూడండి, ఈ సంవత్సరం మనకి ఇచ్చిన వాగ్దానం, నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ఆశీర్వాదం గురించి కొన్ని వచనాలు చూపించా. ఆశీర్వాదం అంటే ఫలించటం, అభివృద్ధి చెందటం, విస్తరించడం. అంతేకాదు, ఒక వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తే అతడు గొప్పవాడవుతాడు. క్రమక్రమేపీ ఇంకా గొప్ప వ్యక్తులు అవుతారు. ఆశీర్వాదం పెరిగే కొద్దీ వాళ్ళ గొప్పతనం కూడా పెరుగుతూ ఉంటది ఈ భూమి మీద. ప్రయత్నాలన్నింటిలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారంటానికి రిలేటెడ్గా వచ్చిన కూడా చూడవచ్చు. ఆదికాండం 39:3. యెహోవా అతనికి తోడై ఉండెననియు, అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. యోసేపుకు దేవుడు తోడై ఉన్నారు కనుక అతడు ఏం చేసినా సఫలం, సఫలం, సఫలం. ఎక్కడికి వెళ్ళినా సఫలం. చెరసాల్లో అతడు ఏం చేసినా దేవుడు అతను తోడే ఉండి సఫలం చేశారు. పోతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు అతడు చేసిందంతా సఫలం, అంటే సక్సెస్. యోసేపు ఫెయిల్యూర్ అంటూ లేదు. ఎక్కడికి వెళ్తే అక్కడ, ఏం పని చేస్తే అక్కడ సక్సెస్, సక్సెస్, సక్సెస్. ఓహో, అయితే ఒక వ్యక్తి జీవితంలో కనబడింది అనమాట. కాబట్టి మనం కూడా ఆశ పెట్టుకోవచ్చు. ఈ సంవత్సరం దేవుడు మనం చేసే కార్యాలన్నిట్లో, మనం చేసే ప్రయత్నాలన్నిట్లో దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. చాలా మంచి విలువైన, బలమైన, బూస్ట్ ఇచ్చే వాగ్దానం ఈ సంవత్సరం మనందరికీ దేవుడిచ్చారు. మనం చేసే కార్యాలలో, మన ప్రయత్నాలలో దేవుడు తోడుండి ఆశీర్వదిస్తానంటున్నారు. అయితే బైబిల్ మొత్తం మీద కండిషన్ లేకుండా వాగ్దానం ఇవ్వరు, షరతు లేకుండా వాగ్దానం దేవుడు ఇవ్వరు. కంపల్సరీగా వాగ్దానానికి ముందు కండిషన్ ఉంటుంది. కండిషనల్ ప్రామిసెస్. నువ్వు ఇది చెయ్యి, నేను ఇది చేస్తా. నువ్వు తల్లిదండ్రులు సన్మానించు, నేను నీకు దీర్ఘాయుష్ని ఇస్తా. నువ్వు దశంభాగం, ప్రథమ ఫలం అన్ని క్రమంగా ఇవ్వు, నీకు ఆకాశ వాకిళ్లు విప్పి పట్టజాలంత దీవెనిస్తా. మనం ఏం చేయాలో చెప్తారు, ఆయన ఏం చేస్తారో కూడా చెప్తారు. కండిషనల్ ప్రామిసెస్ అంటారు, షరతుతో కూడిన వాగ్దానం అంటారు. ఇప్పుడు నేను చెప్పిన ఈ వాగ్దానంలో కండిషన్ ఏంటి? నీ దేవుడైన యెహోవా, దేవుడు నీ దేవుడు అవ్వాలి. అసలు ఏంటి దేవుడు ఏం కోరుకుంటున్నారు? దేవుడు ఎవరికి ఈ వాగ్దానం నెరవేరుస్తారో చూద్దాం. నీ దేవుడైన యెహోవా, నీ దేవుడుగా ఆయన ఉండాలి. అదేంటండి నా దేవుడుగా ఉండడం ఏంటి? దేవుడే కదా. ఇక్కడే చాలా ట్విస్ట్ ఉంటుందండి. లేవికాండం 26:12 చూద్దాం. దేవుడు నీ దేవుడు అవ్వాలి, ఆ దేవుడు నీకు చెప్పాలి, అందరికి చెప్పాలి, ఇతడు నా కుమారుడు, ఇతడు నా కుమారి. నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురు. ఇది అందరికీ వర్తించకపోతే ఈ మాట దేవుడు అంటారా? కొంతమందిని చూసి నేను మీకు దేవుడినై ఉందును, మీరు నాకు ప్రజలై ఉందురని అందరికీ కాకపోతే అది మెన్షన్ చేస్తారా? చెయ్యరు. చూడండి, అందరికీ దేవుడు ఒక్కరే, అందరినీ సృష్టించిన దేవుడు ఒక్కరే. ఆ దేవుడి చేత అందరూ సృష్టించబడ్డారని దేవుడు స్పష్టంగా వాక్యంలో ఉంది. కానీ అందరూ దేవుణ్ణి దేవుడుగా స్వీకరిస్తున్నారా భూమి మీద? లేదు. ఎవరి స్వేచ్ఛ అది. ఇంకా చూపిస్తే మీకు క్లారిటీ వస్తుంది. యోహాను 1:11-12 వచనాలు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించుదురో వారికి అందరికి, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. చూడండి, ఇక్కడ స్పష్టంగా ఉంది. స్వకీయుల యొద్దకు వచ్చాను యేసు ప్రభువారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. లిమిటెడ్ పర్సన్స్
అంటే అది మన స్వేచ్ఛ. అది మనం గనక దేవుని నామం విశ్వాసం ఉంచితే, యేసు ప్రభు వారిని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే మనం దేవుని బిడ్డలు అవ్వచ్చు. అంటే కండిషన్ అప్లై. ఇప్పుడు చూడండి, 750 కోట్ల మంది ఎంతో మంది ఉన్నారండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు సుమారు. ఇప్పుడు అందరూ దేవుని పిల్లలా? కాదు. అందరూ దేవుని స్వరూపమా? అవును, అందరూ దేవుని స్వరూపమే, కానీ అందరూ దేవుని పిల్లలు కాదు. కన్ఫ్యూజ్ అవ్వద్దు. అందరూ దేవుని స్వరూపమే. భూమి మీద ఉన్న అందరు మనుషులందరూ, ఏ జాతి అయినా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ రంగైనా, ఏ ప్రాంతమైనా అందరూ దేవుని స్వరూపమే, దాంట్లో డౌట్ లేదు. కానీ ఎందరు అంగీకరిస్తారు యేసు ప్రభు వారిని, వాళ్ళు మాత్రమే దేవుని పిల్లలు అవుతారు. ఫిల్టర్ అయిపోయారా లేదా? ఇంకోటి చూద్దాం, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకం మొత్తాన్ని ప్రేమించారా కాదా? లోకంలో ఉన్న అందరి కోసం ప్రాణం పెట్టారా లేదా? కానీ అందరికి రక్షణ వస్తుందా? రాదు. అందరి కోసం పెట్టారు. ఎవరైనా వెళ్ళినప్పుడు నీ కోసం పెట్టలేదు అంటారా? నీ జాతి కోసం పెట్టలేదు అంటారా? నీ ప్రాంతీయుల కోసం, నువ్వు ఆ ప్రాంతంలో ఉన్నావు కాబట్టి నీ కోసం పెట్టలేదు అంటారా? అనరు. అందరి కోసం ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టారు. కానీ కండిషన్ అప్లై. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఎక్కడికెక్కడ ఫిల్టర్ అవుతుందా లేదా? అదే రీతిగా దేవుడు నీ దేవుడు అవ్వాలి. దేవుడు నీ దేవుడు అయితేనే నువ్వు చేసే ప్రతి ప్రయత్నం ఆయన తోడుగా ఉంటారు. నీ కార్యాలన్నిట్లో ఆయన నిన్ను అత్యధికంగా ఆశీర్వదింపజేస్తారు. ఈ లోకంలో తల్లిదండ్రులకి 10 మంది పిల్లలు అనుకోండి, తల్లిదండ్రులు పిల్లలు అందరినీ ప్రేమిస్తారా? ఏమంటే ఏ తల్లి అయినా తన 9 మాసాలు మోసిన తర్వాత ఏ బిడ్డనైనా అది ఎంతమంది ఉన్నా ప్రేమిస్తుంది. ప్రేమిస్తే తల్లి హృదయం అలాంటి, తండ్రి కూడా జన్మనిచ్చాడు కాబట్టి ప్రేమిస్తాడు. కానీ తిరిగి అందరూ ప్రేమిస్తారా? చెప్పాలి. సేమ్ పరలోకపు తండ్రి భూమి మీద ఉన్న అందరినీ ప్రేమిస్తారు. ప్రేమించి కామన్గా వర్షం, వెలుతురు, ఆహారం, కొన్ని కామన్గా 750 కోట్ల మందికి దేవుడు ఊపిరి లేదంటే గాలి ఇవన్నీ ఇస్తారండి, కామన్గా ఇస్తారు. కానీ తిరిగి కొంతమందే దేవుని మళ్ళీ తిరిగి ప్రేమిస్తారు. ఈ భూమి మీద నుంచి మళ్ళీ తిరిగి దేవుని ప్రేమిస్తారు. వాళ్ళకి దేవుడు అన్నీ ఇస్తారండి. దేవుడు ప్రేమించే అందరికీ, భూమి మీద ఉన్న అందరికీ కొన్ని ఇస్తారు. తిరిగి దేవుణ్ణి ప్రేమించే వాళ్ళకి దేవుడు అన్నీ ఇచ్చేస్తారు. మరి డిఫరెన్స్ ఉండాలి కదా? లేకపోతే చదువుకున్నవాడికి చదువు లేనివాడికి డిఫరెన్స్ మార్కులు రావాలా లేదా? కష్టపడేవాడికి సోమరపోతికి డిఫరెన్స్ ఉండాలి లేదా? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎవరికి ఆయన దేవుడుగా ఉంటారు. అందరికీ ఉంటారని క్లారిటీ వచ్చిందా లేదా? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు. ప్రభువా 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 అంటే చిన్న మాట. అది దేవుణ్ణి ప్రభువా ప్రభువా అంటే చిన్న విషయం కాదండి. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోకం చేరడరా బాబో, దానికి కండిషన్ ఉంది అని చెప్పారా లేదా? సేమ్ ఇప్పుడు కూడా ఈ సంవత్సరం వాగ్దానం, నీ కార్యాలన్నిట్లో, నీ ప్రయత్నాలన్నిట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్పగా నిన్ను చెయ్యాలంటే కండిషన్ అప్లై. ఆయన నీకు దేవుడుగా ఉండాలి. ఏం చేస్తే దేవుడుగా ఉంటారు? అసలు ఇప్పటి వరకు మీరు దేవుడుగా ఉండేలాగా ప్రవర్తించారా లేదా పరీక్షించుకోండి. లేదు అలా లేకపోతే వాళ్ళు ఎలా ఉన్నారో చూసి వాళ్ళలాగా ఈ రోజు నుంచి ఉండడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు ఆశీర్వాదం మీకు ఇస్తారు. ఖచ్చితంగా 5 వ్యక్తులను చూపిస్తాను బైబిల్లో, ఎవరికి ఆయన దేవుడుగా ఉన్నారు, ఎవరు దేవుడుగా ఉండేలాగా ప్రవర్తించారో, ఏం చేశారో వాక్య పెలుగులో చూద్దాం. ఫస్ట్ వ్యక్తిని చూద్దాం. ఆదికాండం 22:1-2 వచనాలు. ఆ సంగతులకు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. నువ్వు ప్రేమించే నీ కుమారుని తీసుకొచ్చి ఏం చేయాలి? ముద్దు పెట్టుకో, చంపేసి కాల్చి పారే, బూడిదైపోవాలి నీ కొడుకు. దహన బలి అంటే అది. కట్టెలెందుకు మరి? కాల్చేయడానికి. కత్తెందుకు? చంపడానికి. కట్టెలెందుకు? కాల్చడానికి. నువ్వు ప్రేమించే నీ కొడుకుని నీ కళ్ళ ముందే నువ్వే చంపి నువ్వే బూడిద చేసేయాలి. దానికి ఏమన్నాడు అబ్రహాం? నో. అదే గనక మీకు దేవుడు ప్రత్యక్షమే, నా కుమారుడా, నా కుమారి, నువ్వు అమితంగా ప్రేమిస్తున్న నీ సెల్ ఫోన్ని 1 వారం రోజులు స్విచ్ ఆఫ్ చేయాలి.
లార్డ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ వే. నువ్వు దేవుడివేనా? ఫోను లేకుండా నేను ఎలా బ్రతకాలి? ఒకప్పుడు ఎలా బతికావు? నువ్వు ప్రేమించే నీ కొడుకుని బలి చేయి, చంపేయి, దహన బలి చేసేయి, కాల్చి బూడి చేసేయి. ఓకే, ఎందుకని? అమితంగా ప్రేమిస్తున్న కుమారుడిని కంటే అమితంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అబ్రహాం. ఎంత ప్రేమించాడంటే అబ్రహాము ఇష్టమైన కొడుకును కూడా బలిచ్చే అంత ప్రేమించాడండి. ఆకాశం అంత ప్రేమించాడు అబ్రహాం. 16-17 వచనాలు. నీవు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుక తీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలెను సముద్ర తీరమందు ఇసుక వలెను నీ సంతానము నిశ్చయంగా విస్తరింపజేసేదను. ప్రూవ్ చేసుకున్నాడు అబ్రహాం. మీరు కూడా ప్రూవ్ చేసుకోండి ఈ సంవత్సరం. నాకు దేవుడి కంటే ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, ఏది కాదు ఎవరు ఎక్కువ కాదు అని అబ్రహాం నాకు ప్రూవ్ చేసుకోండి. అబ్రహాం దేవుడు ఆశీర్వదించారు. అదే అధ్యాయంలోనే ఆశీర్వదించానని చెప్పారు. నువ్వు నా మాట విన్నావు, నాకు భయపడ్డావు, నన్ను ప్రేమించావు, నీ కొడుకుని ఇచ్చేసావు, కాబట్టి నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. ఆశీర్వాదం అంటే అంత ఈజీగా వచ్చేది కాదండి. భౌతికంగా నువ్వు ఏదో బడ్డీ కొట్టులోకి వెళ్ళి తెచ్చుకునేది కాదు ఆశీర్వాదం అంటే. దేవుడు ఒక్కసారి ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే తరతరాలు ఉండిపోద్ది. అది అంతే, తరతరాలు ఉండిపోద్ది ఆశీర్వాదం. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తే గొప్ప వ్యక్తులు అయిపోతారు భూమి మీద వాళ్ళు. అదే రీతిగా ఆశీర్వాదానికి ముందు భక్తి కూడా కష్టంగానే ఉంటుంది. ప్రయాసపడాలి, కష్టపడాలి, తప్పదు. ఆశీర్వాదం కావాలంటే ఇవన్నీ చెయ్యాలి. మత్తయి సువార్త 10:37 చూడండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తర్వాత మీరు చదువుకోండి. చివరికి నీ ప్రాణాన్ని కూడా నాకంటే ఎక్కువ ప్రేమించుకోడు. పొద్దున సహవాసం చేశారా? మనసు బాగాలేదండి, జనరల్గా శరీరం బాగాలేదండి, ఒంట్లో బాగాలేదు అనకూడదు. నువ్వు నీకంటే, నీ ప్రాణం కంటే దేవుణ్ణి నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే ఎలా ఉన్నా దేవుడితో సహవాసం చేస్తావు. ఏ స్థితిలో అయినా, ఎలాంటి పరిస్థితిలో అయినా, మనసు బాగున్నా బాగోపోయినా, ఓడిపోయినా, ఓటం వచ్చినా, అవమానం వచ్చినా నువ్వు దేవునితో సహవాసం మానవు. పొద్దున్నే ఆయన్ని ప్రేమించకుండా ఉండలేవు. అబ్రహాం ప్రూవ్ చేసుకున్నాడు. అబ్రహాం అన్యుడండి, ఒకప్పుడు పక్కా విగ్రహారాధికుడు. ఆదికాండం 24 చూడండి, ఎంత బాగుంటుందో వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహాంను ఆశీర్వదించాడు. అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించారండి. ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. ఆయుష్, ఆరోగ్యం, కుటుంబం, సంతోషం, సమాధానం, పనోళ్ళు, ఆస్తులు, అంతస్తులు, అధికారం, జ్ఞానం, వివేకం, అబ్బో అన్నిట్లో, అన్ని విషయాల్లో దేవుడు అబ్రహాంను ఆశీర్వదించాను. అన్ని విషయాల్లో. ఎందుకు? అబ్రహాం జీవితం చూస్తే దేవుడి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించలేదు. ఒకరోజు సొదమ రాజు ఇలా వెండి, బంగారం, దుస్తులు అన్నీ అక్కడ పడేస్తే తీసుకున్నాడా? 100,000 కోట్లు ఆస్తి. నాకు దేవుడే కావాలి, నా దేవుడే కావాలి. డబ్బు కంటే, కొడుకు కంటే, తనకంటే, అన్నిటికంటే ఎక్కువగా అబ్రహాం దేవుణ్ణి ప్రేమించాడు. కాబట్టే దేవుడు అబ్రహాముని అత్యధికంగా ఆశీర్వదించి అంతకంతకు గొప్పవాడిగా చేసి ప్రపంచానికి మాదిరిగా పెట్టేశారండి. కాబట్టి ప్రియమైన పిల్లరా, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమిస్తున్నారా మీరు? అన్నిటికంటే, అందరికంటే ఎక్కువగా దేవుడికే ప్రథమ స్థానం ఇస్తున్నారా? ప్రథమ ప్రేమ దేవుడికి ఇస్తున్నారా? అది దేవుడు చెప్పగలరా? నిర్గమకాండం 3:6. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చెప్పగా ఏమని చెప్పుకుంటున్నారు? దేవుడు, నేను అబ్రహాం దేవుడినయ్యా. అబ్రహాము దేవుడిని చెప్పుకోవడం ఏంటంటే అది భక్తి చేయటం అంటే. దేవుడు చెప్తారా నీ పేరు? అలాంటి భక్తి నువ్వు చేస్తే, అంతగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే ఖచ్చితంగా ఈ సంవత్సరం నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆశీర్వదించి గొప్ప వ్యక్తిగా చేయాలంటే నువ్వు ఎవరైనా సరే, నీ బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేదండి. అబ్రహాం ఎవరు? అన్యుడు, విగ్రహారాధికుడు. కానీ అబ్రహాం దేవుడు అన్ని విషయాలు ఆశీర్వదించారు. ఒకటే గుర్తుపెట్టుకో, ఈ రోజు మొదలుకొని, గతం కదా, నిన్నటి వరకు వదిలే, ఈ రోజు నుంచి నువ్వు దేవుణ్ణే ఎక్కువగా ప్రేమించు. అందరికంటే, నీకంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి క్రియల్లో చూపించు. అప్పుడు దేవుడు నీ దేవుడు అయిపోతారు. నీ ప్రయత్నాలన్నిట్లో నువ్వు సక్సెస్ వస్తావు. నీ కార్యాలన్నిట్లో నువ్వు అభివృద్ధి, ఆశీర్వాదాన్ని విపరీతంగా చూసేస్తావు. రెండో వ్యక్తిని చూద్దాం. నిర్గమకాండం 15వ అధ్యాయం 1-2. అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయులను యెహోవాను గూర్చి కీర్తన పాడిరి. యెహోవాను గూర్చి గానం చేసేదను,
ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడదోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన్ని మహిమ నుతించెదను. ఏమంటున్నాడు మోషే? యెహోవాయే నా బలము, గట్టిగా యెహోవాయే నా బలము. ఏంటి నీ బలం? నీ డబ్బు. నీ బలం ఏంటి? నీ ఉద్యోగం. నీ బలం నీ కుటుంబం. నీ బలం నీ జ్ఞానం. నీ బలం నీ ఆస్తి. మోషేకి ఎన్నో ఆధిక్యతలు ఉన్నాయి. మోషే ఫరోకి మనవడండి, ఫరో కుమార్తె కొడుకండి. అన్ని విద్యలు నేర్చేసుకున్నాడు ఐగుప్తు దేశంలో. కానీ దేన్ని బట్టి అతిశయించలేదు, దేన్ని బలంగా అనుకోలేదు. దేవుడొక్కరే నా బలం అనుకున్నాడండి. దేవుడే నా బలం, దేవుడే నా అతిశయం అని రాజభోగాన్ని పక్కన పెట్టి వచ్చాడు. కాబట్టి దేవుడు మోషేని ఆశీర్వదించారు. ఎంతగా తెలుసా? ఆకాశం అంతా ఆశీర్వదించారండి. అపోస్తలుల కార్యం 7:35. అధికారిని గాను తీర్పరిని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపెను. దేవుడు అతను ఏం చేశారు? మోషేని ఒకప్పుడు మామూలుడే, సామాన్యమైన వ్యక్తే, భౌతికంగా ఉన్నవాడేమో కానీ ఎగతాళి చేశారు ఇశ్రాయేలీలే. నువ్వేనా మాకు తీర్పరవా? అటువంటి వ్యక్తిని దేవుడు ఏం చేశారు తెలుసా? అధికారిగాను విమోచకునిగా మార్చేశారు. నా దేవుడు ఆశీర్వాదం ఏ రేంజ్లో ఇచ్చారంటే మామూలుగా కాదు, లక్షల మందిని విమోచించే విమోచకునిగా మార్చేశారండి. ప్రియ దేవుని పిల్లారా, మళ్ళీ చెప్తున్నాను, ఏది నీ బలం? దేవుడే నా బలం. అబద్ధం ఆడద్దు. దేవుడి సన్నిధిలో కూర్చొని అస్సలు అబద్ధం ఆడద్దు. పాపాన్ని ఒప్పుకోండి. దేవుడి సన్నిధిలో కృప కనికరం వస్తుంది. ఏది నీ బలం? కొంతమందికి డబ్బు, కొంతమందికి అందం, కొంతమందికి ఆస్తి, కొంతమందికి జ్ఞానం, కొంతమందికి కుటుంబం, కొంతమందికి రాజకీయ నాయకులు, కొంతమందికి ఏదో బలం. ఈరోజు దేవుని పిల్లలకి దేవుడు బలంగా లేరు. ఉంటే ఈ పాటికి మీరు ఆశీర్వదించబడేవాళ్ళు, ఉంటే గొప్ప వ్యక్తులు అయ్యేవాళ్ళు. ఈరోజు ప్రతి విషయంలో అతిశయమే. పాటలు పాడితే అతిశయం, కృప ద్వారా భిక్షం వేస్తే ఈరోజు పాడుతున్నాం. అన్ని అతిశయాలే, ఈజీగా తెలిసిపోద్ది. దేవుడే మన అతిశయంగా ఉండాలి. దేవుడు మన అతిశయం అయితే దేవుడే కనబడతారు, ఇంకెవరు కనబడరు. నువ్వెందుకు కనబడుతున్నావు? ఎందుకు హడావుడి చేస్తున్నావు? ఎందుకంటే నువ్వు అతిశయించట్ల దేవుడిని బట్టి. నిన్ను బట్టి నువ్వు అతిశయించుకుంటున్నావు. నీకున్న తలాంతులు బట్టో, నీకున్న ఆస్తిపాస్తులు బట్టో, నీకున్న అందాన్ని బట్టో, జ్ఞానాన్ని బట్టో, ఉద్యోగాన్ని బట్టో, దేన్నో బట్టి అతిశయిస్తున్నావు. దేవుడు కోపం వచ్చేస్తుంది. నువ్వు అలా చేస్తే ఈ సంవత్సరం నీకు ఏది సహాయం చెయ్యరు. ఆయన చెయ్యి నీకు తోడుగా ఉండదు. ఆయన నిన్ను ఆశీర్వదించరు. ఒకవేళ వచ్చినా శాపం రావచ్చు నీ ప్రవర్తన బాగోకపోతే. మరి రెండు చెప్పాలి కదా దైవజనుడిగా. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించేదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమను స్తుతించేదను. ఎంత చక్కగా, ఏమీ లేని వ్యక్తిలాగా, ఒక సామాన్యమైన వ్యక్తిగా. అప్పటికే దేవుడు స్వరం విన్నాడు మోషే. దేవుడు పిలుచుకున్నారు, అభిషేకం ఇచ్చారు, వరాలు ఇచ్చారు, ఆధిక్యతలు ఇచ్చారు. దేని బట్టైనా అతిశయించాడా? మీరు ఎలా ఉన్నారు పరీక్షించుకోండి. మీరు ఇలా సరిగ్గా చూసుకోకపోతే ఈ సంవత్సరం మీకు బ్లెస్సింగ్ రాదండి. ఎన్నైనా ఉండొచ్చు, మీకు ఎన్నైనా దేవుడు కృప ద్వారా ఇవ్వచ్చు. లేదా భౌతికంగా మీకు ఒకవేళ ఉద్యోగాలు, బిజినెస్లో హై స్థాయిలో మీరు ఉండొచ్చు. ఏది మీ బలం అవ్వకూడదు, ఏది మీకు అతిశయంగా మారకూడదు. ఇచ్చిన దేవుడే అతిశయంగా మారాలి, ఇచ్చిన దేవుడే బలంగా మారాలి. అప్పుడే ఈ సంవత్సరం దేవుడు నీకు ప్రతి కార్యంలో తోడుంటారు, ప్రతి ప్రయత్నంలో నిన్ను ఆశీర్వదిస్తారు. మూడో వ్యక్తిని చూద్దాం. కీర్తన 89:26. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును. చూడండి, ఇక్కడ ఎవరెవరి గురించి చెప్తున్నారండి? దేవుడు దావీదు గురించి చెప్తున్నారు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నారండి దావీదు గురించి. అతడు నన్ను తండ్రి అంటాడు, అతడు నాతో బంధం కలిగి ఉన్నాడు, అతను నాతో సహవాసం చేస్తాడు, అతనికి నాకు ఒక రిలేషన్షిప్ ఉంది, దావీదుకి నాకు. అపోస్తలుల కార్యం 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, సుబ్బారావు కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు. ఒకరోజు సుబ్బారావు ఇంటికి వెళ్ళా నేను పొద్దున పూట. సుబ్బారావు గారు బాగున్నారా అని అడిగా. బాగున్నానండి అన్నారు. కొంచెం కాఫీ తాగాలందని, పొద్దున్నే చలికాలం కదా అన్న. ఒక నిమిషం అని చెప్పి లోపల కిచెన్లోకి వెళ్ళాడు. చూశాడు మొత్తం. బయటకు వచ్చి సారీ అండి ఏంటన్నా. మావిడ లేదు, వచ్చిన కాఫీ పెట్టిద్దాన్ని. ఎక్కడికి వెళ్ళిందన్న. నాకేం తెలుసు, నాకని చెప్పి వెళ్ళిద్దే.
నేను అన్నాను, అదేంటి మీ ఆవిడే కదా, మీ ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉంటారు కదా, కలిసి మరి చెప్పకుండా వెళ్ళిపోద్దా? మ్యాక్సిమం చెప్పకుండా వెళ్ళిపోద్దండి, ఎప్పుడన్నా చెప్పిద్ది అంతే. అదో బంధమా? దాన్ని భార్యాభర్తలు అంటారా? చెప్పాలండి. ఆవిడ భార్య వద్దా, వాళ్ళ బంధం వద్దా, వాళ్ళ ఫ్యామిలీ వద్దా? ఇక్కడ చూడండి, మళ్ళీ దేవుడే సాక్ష్యం ఇస్తున్నారు. ఇక్కడ కూడా కీర్తనలో సాక్ష్యం ఇచ్చారు దావీదు గురించి, మళ్ళీ అపోస్తల కార్యంలో కూడా ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలన్నీ నెరవేరుస్తాడు. ఎలా వస్తాడు తెలుసా? నా తండ్రి అని వస్తాడు. ఇంట్లో ఒక బంధంలాగా దావీదు నాతో ఉంటాడు కాబట్టి, ఇంట్లో ఉన్న తండ్రిలాగా నన్ను చూసుకుంటాడు కాబట్టి, నాకు చెప్పకుండా ఏ పని చేయడు దావీదు, నన్ను అడగకుండా ఎక్కడికి వెళ్ళడు దావీదు. ఏం కనెక్షన్ అండి బాబో, పిచ్చిలేస్తుంది. నిజమే కదా, ఇంట్లో తండ్రి ఉన్నప్పుడు నాన్నకు చెప్పకుండా మనం వెళ్ళాం. ఎన్ని జీవితాల్లో ఈరోజు దేవుడి చిత్తం చేస్తున్నారు, ఎంతమంది దేవుణ్ణి అడుగుతున్నారు, ఉద్యోగాల్లో, పెళ్ళిళ్ళలో, పరిచర్యలో ఎంతమంది దేవుణ్ణి అడిగి వెళ్తున్నారు చెప్పండి, దేవుడి చిత్తం చేస్తున్నారు, ధైర్యంగా చెప్పండి. చెప్పలేరు. తండ్రి కొడుకులు అసలు ఆ మాట భలే ఉంటుంది. అతడు నా తండ్రి అని నా దగ్గరికి వస్తాడు, నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకున్నాను. దేవునికి జ్యేష్ఠ కుమారుడు, అబ్బా కొట్టాడండి దావీదు. దేవుడికి జ్యేష్ఠ కుమారుడు అంట. ఎందుకు? బంధం కలిగి ఉన్నాడు దావీదు. మనలాగా దేవుణ్ణి వాడుకోవాలా, దేవుణ్ణి అవసరాల కోసం, కోరికల కోసం వాడుకోలేదండి దావీదు. దేవుడు నా కాపరి, దేవుడు నా తండ్రి, నా తండ్రిని అడగకుండా నేనేది చెయ్యను. ఎక్కడైనా మీరు బైబిల్ మొత్తం చదువుకోండి. యుద్ధానికి వెళ్ళాలా ప్రభువా? యుద్ధంకి వెళ్తే అప్పగిస్తారా ప్రభువా? యుద్ధం చేయమంటారా ప్రభా? ఎటు నుంచి వెళ్ళమంటారా యుద్ధానికి? ఇటు నుంచి వెళ్ళమంటారా ప్రభా? ఇటు నుంచి వెళ్ళమంటారా? దేవుడికి అది ఇష్టం, దేవుడికి అది సంతోషం, దేవుడికి అది ప్రీతికరమైంది మనం అన్నీ అడిగి చెయ్యటం అన్నది. ఆ ఉద్దేశంతోనే వాళ్ళు సృష్టించుకున్నారు. కానీ మనం రెక్కలు వచ్చాక పక్షి ఎగిరిపోయినట్టు వయసు వచ్చిన తర్వాత మనం తల్లిదండ్రులు మాత్రమే ఎదిరించాం, సృష్టికర్తని ఇంకా ఎక్కువ ఎదిరిస్తా. అన్నీ నీకు చెప్పాలా? చెప్పి చేయాలా? నేను ఇది ఉద్యోగం నా ఇష్టమే ఉండదా? ఇక నాకు ఇష్టమైన పెళ్లి చేసుకోవద్దా? నాకు చేసుకొని ఇద్దరు కలిసి నరకానికి పోండి. దేవుడు అది అంగీకరించరు. బైబిల్ మొత్తం పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, పాత నిబంధనలో మోషే అట్లు చేశాను, నోవహు చెప్పింది చెప్పినట్లు చేశాను, పౌలు దేవుని చిత్తంలో పరిచర్య చేశాను. మనందరం ఒక నిర్ణయం తీసుకోవాలి. మనందరం ఖచ్చితంగా మనం కంపల్సరీగా దేవుని చిత్తమే చెయ్యాలి. అది భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా. చాలా కష్టం అండి ఇది, చాలా ఇబ్బంది, ఇరుకు. దేవుడి మీద కోపం వస్తే దేవుడి మీద అన్నీ వచ్చేస్తాయి. ప్రతిదీ అడిగి చేయాలి. ఏంటిది ఎవరిని కాదు. దావీదు ప్రూవ్ చేశాడండి. రాజు, యుద్ధాలు చేయగలడు, బలాఢ్యుడు. కానీ ప్రతిసారి అడుగుతాడు, ప్రతిసారి దేవుని వేడుకునేవాడు, ప్రతిసారి దేవుడి దగ్గర విచారం చేసేవాడు. అది దేవుని హృదయాన్ని భయంకరంగా గెలుచుకుందండి, దేవుని హృదయాన్ని పరవశింపజేసేసిందండి ఆ లక్షణం. అందుకనే సాక్ష్యం ఇస్తున్నారు. అందుకని ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, ఇతడు నా ఉద్దేశాలు నెరవేరుస్తాడు. ఎవరున్నారు ఇక్కడ ఉద్దేశాలు నెరవేర్చేవాళ్ళు? నా ఉద్దేశం నెరవేర్చండి ప్రభువా అని అడగటమే తప్ప, మీ ఉద్దేశం ఏంటి ప్రభా? అసలు నన్ను ఎందుకు పిలుచుకున్నారు ప్రభా? నన్ను ఎందుకు సృష్టించారు ప్రభా? నేను ఏం చేస్తే మీకు ఆనందం? నేను ఎలా బ్రతితే మీకు మహిమ? నేను ఏం చేస్తే మీరు తృప్తిగా ఉంటారు చెప్పండి అని అడిగేవాళ్ళు ఉన్నారా? ఎప్పుడైనా మీ లైఫ్లో అలాంటి ప్రార్థన చేశారా? ఆయన ఆశీర్వాదం ఇవ్వరు, ఈ సంవత్సరం తోడుగా ఉండరు, ప్రయత్నాల్లో మీరు ఫెయిల్ అయిపోతారు. ఇది వాక్యం, నేను ఉన్నదే చెప్తున్నా, లేనిదేం చెప్పట్లా. 2 సమూయేలు 7:16. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. చూడండి, దావీదు దేవుడు ఏమి ఇచ్చారంటే, ఇంకో నీకు స్థిరమైన సింహాసనం ఇచ్చేస్తున్నా, నీ తరతరాలు నీ వంశంలో సింహాసనం ఎక్కుతారు. ఎంత గొప్ప వాగ్దానం అండి, ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఎందుకని? దావీదు దేవునితో బంధం కలిగి ఉన్నాడు, దావీదు దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు, దేవుని చిత్తాన్ని ప్రతి విషయంలో చేసి దేవుని సంతోషపెట్టాడు. కాబట్టి దావీదుకి స్పెషల్ కృప, స్పెషల్ ఆశీర్వాదం. అందుకే దావీదు ప్రపంచవ్యాప్తంగా గొప్పడైపోయాడు. దావీదు కుమారుడా నన్ను దాటిపోక. దావీదు కుమారుడు ఏంటంటే ఏమి ధన్యత, ఏం ఆశీర్వాదం, ఎంత గొప్పోడైపోయాడు. మామూలు గొప్పోడయ్యాడా? ఇంకా గొప్పవాళ్ళకే గొప్పోడైపోయాడు దావీదు. ఎందుకు? దేవుడు అతన్ని ఆశీర్వదించాను గనుక. అతడు మిక్కిలి గొప్పవాడైపోయాను. నువ్వు కూడా గొప్పవాడు అవ్వాలా? దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడాలంటే దావీదులాగా నువ్వు జీవించాలి ఖచ్చితంగా. 4వ వ్యక్తిని చూపిస్తాను. అబ్రహాం చూపించాను, మోషేని చూపించాను, దావీదు చూపించాను. ఇప్పుడు 4వ వ్యక్తి ఒక లేడీని చూపిస్తాం. రూతు 1:16. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు,
నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. రూతు ఏమంటుంది చివరి డైలాగు? నీ దేవుడే నా దేవుడు. రూతు 4:13 చూడండి. కాబట్టి బోయేజు రూతును పెళ్లి చేసుకుని ఆమె యొద్దకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి ఎగునట్లు అనుగ్రహించిన గనక ఆమె కుమారుని కనెను. గొప్ప కోటీశ్వరాలు అయిపోయింది, క్రీస్తు వంశంలోకి వెళ్ళిపోయింది. రూతు ఆశీర్వదించబడిందా లేదా? గొప్ప వ్యక్తి అయిందా లేదా? చరిత్రలో మిగిలిపోయిందా లేదా? కారణం ఏంటి? రూతు ఎందుకు వదిలేసింది తన దేశాన్ని, తన జాతిని, తన బంధువుల్ని, స్నేహితుల్ని ఎందుకు వదిలేసింది? తల్లిదండ్రుల్ని, స్నేహితుల్ని అందరినీ వదిలేసి వచ్చిందండి. ఏమన్నా అనామకురాలా రూతు? ఎవరు లేరా? సరే, ఎవరు లేకపోతే నయోమి వచ్చి నీ ఇంటికి వెళ్ళిపోమంటదా? అక్కడ అర్థం ఏంటి? ఉన్నారనేగా. ఇల్లు ఉంది, బంధువులు ఉన్నారు, దేశం, జాతి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. రూతుకి ఎందుకు వదిలేసింది? రూతుకు తెలుసు మోయాబీయులు ఎలా వచ్చారో తెలుసు. మోయాబీయులు ఎంత దారుణమైన వ్యక్తులో, దేవుడికి ఎంత కోపాన్ని రేపారో, దేవునికి విరుద్ధంగా వాళ్ళు ఎలాంటి పనులు చేశారో అంతా చదివేసింది. బాబోయ్, నేను ఈ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, వీళ్ళ దేవుడిని నేను హత్తుకోవాలంటే వీళ్ళ దేవుడికి సంబంధించి మంచి ఉండాలి, నాలో చెడ్డ ఏమి ఉండకూడదు. వీళ్ళ దేవుడికి విరుద్ధమైన నేను ఉంటే నా దేవుడు ఎవరైనా, అమ్మో అసలే రోషం గల దేవుడు, ఎందుకు వచ్చిన గొడవ, అసలే పరిశుద్ధుడు, నేను విన్నదాని ప్రకారం చూస్తే. కాబట్టి దేవుడికి విరుద్ధమైన మోయాబు దేశాన్ని వదిలేసింది, దేవుడికి విరుద్ధమైన మోయాబు జాతిని వదిలేసింది, మొత్తాన్ని వదిలేసిందండి. నీకు అన్నీ తెలుసు, నీకు అన్నీ తెలుసు. క్రైస్తవ్యంలోకి వస్తే ఏం వదిలేయాలో నీకు తెలుసు. బైబిల్ పట్టుకున్న తర్వాత నువ్వేం విడిచిపెట్టాలో నీకు తెలుసు. మోసాలు ఉండకూడదని తెలుసు, అబద్ధాలు ఆడకూడదని తెలుసు, సినిమాలు చూడకూడదని తెలుసు, తప్పుడు పనులు చేయకూడదని తెలుసు. నీకు అన్నీ తెలుసు, ఏది విడిచిపెట్టవు. నీకు ఆశీర్వాదం కావాలి, నీకు అన్నీ తెలుసు. తెలీదని చెప్పండి. ప్రతీదీ తెలుసు క్రైస్తవుడికి, ప్రతీదీ తెలుసు క్రైస్తవురాలకి. పిచ్చి బట్టలు వేయకూడదని తెలుసు, పిచ్చి జడలు వేయకూడదని తెలుసు. తెలిసేస్తున్నారా, తెలియకేస్తున్నారా? తెలిసే రూతుని ఎందుకు ఒక శాపగ్రస్తురాల్ని, ఒక విధవరాల్ని దేవుడు ఎందుకు కోటీశ్వరాలుగా చేశారు? ఎందుకు అంత ఆశీర్వదించారు? ఎందుకు అంత గొప్ప వ్యక్తిగా చరిత్రలో స్త్రీలకు మాదిరిగా పెట్టారో తెలుసా? దేవుడికి విరుద్ధమైన అన్నీ వదిలేసింది. అది ఎంత ఇష్టమైన అయినా కుటుంబాన్ని కూడా వదిలేసిందండి. తన కుటుంబాన్ని, తన జాతిని, తన దేశాన్ని, తన బంధువుల్ని, స్నేహితుల్ని అందరినీ వదలటం అంటే ఈజీగా చెప్పండి. ఫ్రెండ్షిప్ వదలరా, దేవుడికి ఇష్టం ఉండదు. తప్పు స్నేహాలు వద్దు, లోక స్నేహాలు. వాళ్ళు కావాలి కదన్నయ్య. వాళ్ళు జాబ్లో ఉన్నప్పుడు వాళ్ళు లేకపోతే నీ బతకలేని, వాళ్ళే నా ఊపిరి, వాళ్ళే నా శ్వాస అంటున్నారు చండాలంగా. రూతుని చూస్తే మరి ఎలాగా అందరినీ విడిచిపెట్టేసి, అన్నిటినీ విడిచిపెట్టి, ఒక ఆడదయ్యి ఉండి రేపు ఎలా ఉంటుందో తెలియదు, ముందే తెలిసి ఆవిడ ఏమన్నా ప్రవక్తని, అలాగే వచ్చేసింది ఆవిడ. ఒక పేదరాలుగా ఆ దేశం నుంచి వదిలేసి వచ్చింది. అంతేగాని అక్కడ ఉండగానే బోయేజ్ వచ్చాడా? మోయాబు దేశంలో బోయేజ్ అంటారా? ఏడా గుర్రం మీద చెప్పాలి. దేవుణ్ణి ప్రేమించింది కనుక దేవుడికి విరుద్ధమైన అన్ని వదిలేయాలనుకొని అక్కడే అన్నిటినీ అందరినీ విడిచిపెట్టి వచ్చేసిందండి. అందుకే దేవుడు ఆవిడని అంతగా ఆశీర్వదించారు. కనెక్ట్ అయిందా లేదా? వదులుకోలేకపోతున్నారు. ఈరోజు ఏం వదులుకోలేకపోతున్నారు? స్నేహాలు వదులుకోలేకపోతున్నారు, లోకాన్ని వదులుకోలేకపోతున్నారు, డబ్బు పిచ్చి, కుల పిచ్చి, బంగారం పిచ్చి, స్నేహాలు పిచ్చి, రాజకీయాలు పిచ్చి, ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. కొంతమంది 2, కొంతమంది 10 పిచ్చిలు, కొంతమందికి అన్ని పిచ్చిలే. క్రైస్తవం ఏమంటారు? బైబిల్ పట్టుకుంటారు, ప్రార్థన చేస్తారు, బల్లారాధనలో పాల్గొంటారు, అన్ని పిచ్చిలు ఉంటాయి, కానీ దేవుడి పిచ్చి మాత్రం ఉండదండి. ఇలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదించరు. ఒకప్పుడు ఖచ్చితంగా ఉంటాయి. మనందరం లోకంలోంచి వచ్చాం, మనందరం పాపంలోంచి వచ్చాం, నాతో సహా శాపంలోంచి వచ్చాం. కాబట్టి ఒకప్పుడు పిచ్చిలు ఉంటాయి, కానీ ఇప్పుడు ఉండకూడదు. ఇప్పుడు ఏ పిచ్చి ఉండకూడదు. దేవుడు ఒక్కరే నీకు పిచ్చిగా మారాలి. దేవుడు మాత్రమే నీకు పిచ్చిగా ఉండాలి. నీ మాటలో, నీ ప్రవర్తనలో, నీ జీవితంలో దేవుడే పిచ్చి అని అందరూ చెప్పాలి నీకు. ఊరిని ఎవరిని ఆశీర్వదించరండి దేవుడు. ఇంకో వ్యక్తిని చూపించి ముగిస్తా. మత్తయి సువార్త 19:27. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమై గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా, అలాగే లూకా 22:62. వెలుపలకు పోయి సంతాపడి వచ్చాను. పేతురు దేవుడిని బాధ పెట్టాడు, పాపం చేసి. ఆ తర్వాత లైట్గా తీసుకోలేదు. పేతురు దేవుడు మనస్సును అర్థం చేసుకున్నాడు. దేవుని గాయాన్ని అర్థం చేసుకొని దేవుని గాయాన్ని కట్టాడు కన్నీటితో, పశ్చాత్తాపంతో. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. పేతురు ఎందుకు వర్ధిల్లాడు అంటే పాపాన్ని ఒప్పుకున్నాడు,
స్టార్టింగ్లో ఒప్పుకున్నాడు, తర్వాత పడిపోయిందతో ఒప్పుకున్నాడు. పేతురు జీవితాన్ని చూస్తే పాపాన్ని ఒప్పుకోవడంలో ఏమాత్రం వెనకంజి వేసినట్లు కానీ ఏదో పైపైన ఒప్పుకున్నట్లు లేదు. పేతురు దేవుని హృదయాన్ని అర్థం చేసుకుని దేవుని మనసుకైన గాయాన్ని కట్టాడు. అంతేకాకుండా పేతురు దేవుని పిలుపుని అందుకున్న తర్వాత సమస్తాన్ని విడిచిపెట్టేశాడు. సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని వెంబడించాడు కనుక దేవుడు పేతుర్ని బహుగా ఆశీర్వదించారు. బహుగా గొప్ప దైవజనుడిగా, ప్రపంచానికి సరిపోయే గొప్ప దైవజనుడిగా దేవుడు తీర్చిదిద్దారండి. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 15-16 వచనాలు. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవని మీద అయినను అతని నీడ అయినను పడవలనని మంచముల మీదనో పరుపుల మీదనో వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. ఎంతగా ఆశీర్వదించారండి. అది ఎలా చెప్పాలండి? అదే మామూలు ఆశీర్వాదమా? రోజు 100 మంది వచ్చి పేతురు నీడ ద్వారా స్వస్థలు పొందుకుని వెళ్ళిపోయేవాళ్ళంట. అన్ని రోగాలు, వ్యాధులు అన్నీ ఎగిరిపోయావంట. రోజు అంట, ప్రతిరోజు. ఎంత గొప్పవాడైపోయాడు పేతురు! పెద్ద దైవజనుడు, గొప్ప దైవజనుడు అయిపోయాడండి. గొప్ప అభిషిక్తుడు అయిపోయాడు. ఎందుకు అంటే 2 ఒకటి, పేతురు దేవుడి గాయాన్ని కట్టాడండి. మీరు దేవుని గాయాన్ని రేపుతున్నారా, కడుతున్నారా? మీరు చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతున్నారా, కన్నీళ్లు కారుస్తున్నారా, గుండెలు బాదుకుంటున్నారా? యెషయా భక్తుడిలాగా అయ్యో మీ రక్తం చేత కొనబడితే నేను ఈరోజు పాపంలో పొర్లాడుతున్నాను ప్రభువా, దైత్యం నన్ను క్షమించండి ప్రభువా, నన్ను మార్చండి అయ్యా, నా బలహీనతల నుంచి విడిపించండి ప్రభువా అని పేతురు సంతాపడినట్టు నువ్వు పడుతున్నావా? బలహీనతలు ఉంటాయి, కామనం, మనుషుల తర్వాత ఇవన్నీ అని నువ్వు నీకు సమర్థించుకొని వెళ్ళిపోతున్నావా? ఎట్టి పరిస్థితుల్లో దేవుడు నీకు ఈ సంవత్సరం తోడు ఉండరు. ప్రయత్నాల్లో ఆశీర్వాదం ఉండదు, గ్యారంటీ చెప్తున్నాను. ఈ సంవత్సరం 2026 స్టార్టింగ్ డేస్ కాబట్టి నువ్వు ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకొని పేతురు లాగా నువ్వు కూడా గాయాన్ని కట్టి కన్నీటితో ఆయన పాదాలు కడిగి మారు మనస్సు పొంది నువ్వు సమస్తాన్ని, లోకాన్ని, పాపాన్ని, లోకపు ఆచారాలు, పద్ధతులు అన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తే ఈ రెండింగ్ లోపల నువ్వు ఆశీర్వదించబడతావు. గ్యారంటీ ఆశీర్వదించబడతావు. దీంట్లో డౌట్ లేదు. నేను ముగిస్తున్నాను. అబ్రహాం ఏం చేశాడు? అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాడు కనుక దేవుడు అబ్రహామును ఆశీర్వదించారు, గొప్ప వ్యక్తిగా చేశారు. మోషే ఏం చేశాడు? దేవుణ్ణే బలంగా పెట్టుకున్నాడు, దేవుణ్ణే అతిశయంగా పెట్టుకున్నాడు. ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, భౌతికంగా ఆత్మీయంగా ఎన్ని ఉన్నా కూడా నా బలం నా దేవుడే, నా అతిశయం నా దేవుడే అని మోషే క్రియల్లో చూపించాడు. కాబట్టి దేవుడు మోషేను బహుగా ఆశీర్వదించి గొప్ప ప్రవక్తగా, నాయకుడిగా చరిత్రలో మిగిల్చేలా చేశారు. 3వది దావీదులో ఏముంది స్పెషాలిటీ? దేవునితో ఒక బంధం కలిగి తండ్రిగా పెట్టుకొని తండ్రికి చెప్పకుండా నేను ఏ పని చేయకూడదు అని దేవుని చిత్తం చేసి జీవితకాలం దేవుని ఉద్దేశాలు నెరవేర్చాడు కనుక దేవుడు దావీదుని బహుగా ఆశీర్వదించి గొప్ప వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోయేలా చేశారండి. 4వదిగా రూతును మనం చూసినట్లయితే దేవునికి విరుద్ధమైన తన జాతిని, తన దేశాన్ని, తన బంధువుల్ని అందరినీ విడిచిపెట్టేసి దేవుణ్ణి హత్తుకుంది. కాబట్టి రూతుని బహుగా ఆశీర్వదించి వంశావళిలో చేర్చి గొప్ప వ్యక్తిగా నిలబెట్టారు దేవుడు. 5వదిగా చూసినట్లయితే పేతురు దేవుని యొక్క పరిశుద్ధతను గుర్తించి తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడి సంతాపపడి దేవుని గాయాన్ని కట్టి పరిపూర్ణ మారు మనస్సు పొంది సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు నన్ను పిలిచారు, ఈ లోకం పెంటతో సమానం, ఈ లోకం వేస్ట్, ఈ లోకంలో ఏం ఉండదో, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేంద్రాశ, జీవనము అని గుర్తించి గ్రహించి సమస్తాన్ని విడిచిపెట్టి పేతురు దేవుణ్ణి వెంబడించాడు కనుక దేవుడు పేతుర్ని బహుగా ఆశీర్వదించారు. ప్రతి పరిచర్లో తోడుండి అద్భుతాలు, మహిమ కార్యాలు చేశారు. అంతేకాకుండా చరిత్రలో మిగిలిపోయేలా ప్రపంచానికి ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు పేతుర్ని తీర్చిదిద్దారు. కాబట్టి ఈ 5గురులాగా నువ్వు ఉంటే ఈ సంవత్సరం నీ ప్రతి ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉంటారు. ఈ సంవత్సరం ప్రతి కార్యంలో దేవుడికి సహాయం చేస్తారు, ప్రతి కార్యాన్ని ఆశీర్వదిస్తారు. దేవునికి తోడే ఉండును గాక. దేవుడు ఈ విషయాలన్నింటిలో నీకు మార్పు ఇచ్చును గాక. ఈ 5 పాయింట్లు ఈ రోజున చేయడానికి దేవునికి సహాయం చేయను గాక. దేవుడిని నడిపించి ఆశీర్వాదానికి సిద్ధపరచును గాక.